లోకంలో తల్లి ప్రేమకు మించింది ఏదీ లేదు. ఓ ఆవు ఆ అమ్మ ప్రేమను మరోసారి గుర్తు చేసింది. బిడ్డను కోల్పోయి కంటతడి పెడుతూ ఇంటికి వచ్చిన ఆ గోమాత యజమానిని అటవీ ప్రాంతానికి తోడుకొని వెళ్లి జరిగిన ఘోరాన్ని చూపించింది. కొమరం భీం జిల్లా సిర్పూర్ మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికుల కళ్లను చెమర్చింది. సిర్పూర్ మండలంలోని ఇటిక్యాల పహాడ్ గ్రామానికి చెందిన నగోసే భీమరావుకు చెందిన ఆవు దూడ రోజు మాదిరిగానే ఫిబ్రవరి 15న గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి మేతకు వెళ్లాయి. సాయంత్రం చీకటి పడగానే తల్లి ఆవు మాత్రమే ఒంటరిగా బాధగా ఇంటికి చేరింది. తన బిడ్డ కోసం కన్నీరు కారుస్తున్న ఆవును చూసి యజమాని ఏదో ఆపద కలిగిందని గ్రహించారు. వెంటనే అటవీ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ వల్క మోహన్ రావు ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది భీమరావు ఇంటికి వచ్చారు. దూడ కోసం ఆవేదనతో ఉన్న ఆవును విడిచిపెట్టమని యజమానికి చెప్పగా భీమరావు దాన్ని వదిలేశారు. నేరుగా అది అడవిలోకి నడిచింది. యజమాని, ఫారెస్ట్ సిబ్బంది దాన్ని అనుసరిస్తూ వెళ్లారు. అడవి వైపు వడివడిగా నడుచుకుంటూ వెళ్లిన గోమాత కిలోమీటర్ దూరం వెళ్లిన తర్వాత ఓ చోట ఆగిపోయింది. అక్కడ దూడ కలేబరాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అక్కడికి సమీపంలోనే పులి అడుగుజాడలను గుర్తించారు. పులి దాడితోనే దూడ మరణించినట్లు నిర్ధారించారు. పొదల దగ్గరి వరకు వెళ్తున్న యజమానిని వద్దని వారించారు. దూడను చంపేసిన పులి ఆకలి తీర్చుకునేందుకు మళ్లీ వచ్చే ప్రమాదం ఉంటుందని ఆయనకు చెప్పారు. పొలం వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని రైతులకు అధికారులు సూచించారు. మూగ జీవాలను అటవీ ప్రాంతంలోకి వెళ్లనీయకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం తరఫున యజమానికి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. తన బిడ్డపైన పులి దాడి చేసిన ప్రదేశానికి వారందరినీ తీసుకెళ్లిన ఆవు ప్రేమకు గ్రామస్తులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తల్లి ప్రేమకు భాష అక్కర్లేదని, పేగు బంధానికి మాటలు అవసరం లేదని ఈ గోమాత చాటి చెప్పింది. चमक रही है, ये आइस लगा क्या हुआ?
కర్ర పట్టుకో